బిహారీ కనక మహాలక్ష్మిని ఎందుకు నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావని చెప్పి నిలదీస్తూ ఉంటాడు. ఇక దాంతో కనక మహాలక్ష్మి ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. బిహారీ గారు, మీకు దండం పెడతాను, దయచేసి ఈ విషయం గురించి పదే పదే నన్ను అడిగి నన్ను ఇబ్బంది పెట్టకండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో సరే, నువ్వు నాకు నిజమేంటో చెప్పావు కదా, అయితే ఈ విషయం గురించి నేనే ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి విహారీ లక్ష్మి ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా కారులో స్పీడ్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడో. తర్వాత లక్ష్మి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. ఇకప్పుడే చారుకేశ, అమ్మ లక్ష్మి, నువ్వు విహారీకి విడాకులు ఇవ్వాలనుకోవడం ఏంటమ్మా? విహారీ అంటే నీకు ఎంత ప్రేమో నాకు తెలుసు. ఎన్నోసార్లు విహారీ కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు నీ ప్రాణాలు పరంగా పెట్టి మరీ విహారీకి అండగా నిలబడ్డావు. అటువంటి నువ్వు మీ మధ్య ఉన్న బంధాన్ని తెంచేసుకోవాలని ఎందుకు అనుకుంటావో ఇది నీకొచ్చిన ఆలోచన కాదు. ఈ బాబాయ్కైనా నిజం చెప్పమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, మీరు చెప్పింది నిజమే బాబాయ్, విహారీ గారు నా ప్రాణం. విహారీ గారికి దూరం అవ్వడం అంటే నా ప్రాణం పోయిన దాంతో సమానం. కానీ ఆయనకు విడాకులు ఇవ్వక తప్పడం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అదే ఎందుకమ్మా, ఎందుకు ఇంత సడన్గా అటువంటి నిర్ణయం తీసుకున్నావని చెప్పి చారుకేశ అంటూ ఉంటే, యమునమ్మ గారి కోసం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అక్క కోసమా? అక్క కోసం ఏంటి అని చారుకేశ అంటాడు. యమునమ్మ గారికి మా బంధం గురించి తెలిసిపోయింది. నేను విహారీ గారు భార్యాభర్తలుగా ఉండడం ఆవిడకు ఇష్టం లేదు. ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హత కేవలం సహస్రామ్మకు మాత్రమే ఉందని చెప్పి మమ్మల్ని విడాకులు తీసుకోమని చెప్పింది యమునమ్మ గారే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. చారుకేశ షాక్ అవుతూ, నిన్ను అంతలా అభిమానించే యమునక్క మిమ్మల్ని ఇద్దరిని విడాకులు తీసుకోమని చెప్పిందా? నేను నమ్మలేకపోతున్నాను అని చారుకేశ అంటూ ఉంటాడు. అవును బాబాయ్, నేను కూడా నమ్మలేకపోయాను. మొదట్లో నన్ను అంతలా అభిమానించి సొంత మనిషిలాగా చూసుకున్న యమునమ్మ గారే ఈరోజు నన్ను అపార్థం చేసుకున్నారు. అటువంటి యమునమ్మ గారు నన్ను ఆ విధంగా చూడడం నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నువ్వెందుకమ్మా ఈ బాధలన్నీ భరిస్తున్నావో? అక్కకు నీ గురించి పూర్తిగా తెలియక అటువంటి నిర్ణయం తీసుకుంది. నువ్వు విహారీతో ఈ విషయం గురించి చెప్పాల్సింది. అప్పుడు విహారీని ఈ సమస్యకు పరిష్కారం చూసేవాడు కదా అని చెప్పి అంటూ ఉంటే, లేదు బాబాయ్, యమునమ్మ గారికి విహారీ గారు అంటే ప్రాణం. ఇప్పుడు నేను విహారీ గారికి ఈ విషయం చెప్పడం వల్ల యమునమ్మ గారికి ఎదురు తిరిగైనా సరే మా బంధానికి అండగా నిలబడతారు. అందుకే వాళ్ళిద్దరి మధ్య నా వల్ల గొడవలు రావడం ఇష్టం లేకే విహారీ గారికి ఆ ఇంటికి దూరం అవ్వాలని అనుకుంటున్నాను. నేను మధ్యలో వచ్చిన దాన్ని, అందుకే మధ్యలోనే వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. ఒకవేళ నేను విహారీ గారి జీవితంలోకి వచ్చుండకపోతే సహస్ర అమ్మగారే ఆ ఇంటి కోడలుగా విహారీ గారి భార్యగా ఉండేవారు. అందుకే నేను ఆవిడ స్థానాన్ని ఆవిడకి ఇచ్చి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో చారుకేశ, లేదమ్మా, కారణం లేకుండా ఆ దేవుడు మీ ఇద్దరికి ముడిపెట్టాడు కదా, విహారికి నువ్వే సరైన భార్యవని ఆ దేవుడు మీ ఇద్దరికి ముడిపెట్టాడు. అటువంటిది నువ్వు ఆ బంధాన్ని మధ్యలోనే తెంపేసుకొని వెళ్ళిపోతానంటే నా కూతురికి నా కళ్ళ ముందే అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను. నేను ఇప్పుడే విహారికి నిజం చెప్తాను అని చారుకేశ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక దాంతో బాబాయ్ అంటూ లక్ష్మి గట్టిగా అరుస్తూ, చూడండి బాబాయ్, ఈ విషయం విహారీ గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. మీరు విహారీ గారికి ఈ నిజం చెప్తే నా మీద ఒట్టే, ఇక నేను ఎప్పటికీ మీ కంటికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోతాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో చారుకేశ, ఇలాగే ప్రతిసారి నీకు న్యాయం చేయాలని నేను అనుకుంటూ ఉంటే ఒట్టు వేసి నా నోరు కట్టేస్తున్నావమ్మా. చూస్తూ ఊరుకోవడం తప్ప నేను ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను అని చెప్పి చారుకేశ ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. విహారీ లక్ష్మి తనకు విడాకులు ఇవ్వాలనుకుంటున్న నిజాన్ని పదే పదే తలుచుకొని బార్కి వెళ్ళి ఫుల్లుగా మందు తాగుతూ ఉంటాడు. అలా రాత్రి వరకు కూడా విహారీ మందు తాగుతూ ఉంటాడు. మరోపక్క బయట జోరున వర్షం పడుతూ ఉంటుంది. రాత్రిపూట సహస్ర, తెల్లవారితే నేను బావ అమెరికాకి వెళ్ళిపోతున్నాం. అమెరికాకు వెళ్ళాక బావని పూర్తిగా నా కొంగుకి కట్టేసుకోవాలి. ఆ లక్ష్మి ఆలోచన ఎప్పటికీ బావకు రాకుండా చెయ్యాలి అని సహస్ర కలలుగా అంటూ ఉంటుంది.
పద్మాక్షి సహస్ర లగేజ్ సర్దుకుంటూ ఉండగా, ఏంటి లగేజ్ సర్దుకుంటున్నావా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు సహస్ర, అవును మమ్మీ, రేపే నేను బావ అమెరికాకి వెళ్ళిపోతున్నాం కదా, నిజంగా నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. పెళ్ళైన దగ్గర నుండి నేను బావ ఒక్కరోజు కూడా సంతోషంగా లేము. కనీసం ఈ హనీమూన్తో అయినా బావ నాకు దగ్గర అవుతాడేమో, మా ఇద్దరి మధ్య బంధం బలపడుతుందేమో అని చెప్పి సహస్ర అంటూ ఉంటే, అప్పుడు పద్మాక్షి, ఖచ్చితంగా బలపడుతుంది. మీరు అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు ఈ లక్ష్మి గోల ఉండదు. కాబట్టి విహారీ, నువ్వు ఇద్దరు సంతోషంగా ఉండొచ్చు. నీకు ఇంకొక గుడ్ న్యూస్ చెప్పనా, మీరు ఇప్పుడు వెళ్ళేది కేవలం హనీమూన్ ట్రిప్కి మాత్రమే కాదు, పర్మనెంట్గా అక్కడ ఉండిపోవడానికి. ఉదయం నేను యమున వదిన ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాము, మిమ్మల్ని అక్కడే పర్మనెంట్గా ఉంచేలాగా ప్లాన్ చేస్తున్నామని చెప్పి పద్మాక్షి అనగానే, నువ్వు చెప్పేది నిజమా అమ్మా? అత్తయ్య కూడా నేను బావ అక్కడ పర్మనెంట్గా ఉండిపోవడానికి ఒప్పుకుందా అని అంటూ ఉంటుంది. అవునే, ఒప్పుకుంది. తనలా ఇంత త్వరగా ఒప్పుకుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా యమునకు కూడా కావాల్సింది మీ ఇద్దరి సంతోషమే కదా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి యమున వస్తుంది. అవును సహస్ర, నువ్వు విహారీ సంతోషంగా ఉండడం తప్ప నాకు ఇంకేం అవసరం లేదు. త్వరగా మీరిద్దరూ ఒకటయ్యి ఒక పన్నంటి పాపనో బాబునో ఇస్తే వాళ్ళని చూసుకుంటూ మేము ఆనందంగా గడిపేస్తాము అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక దాంతో సహస్ర, తప్పకుండా ఇస్తాను అత్తయ్య, బాబుని ఇస్తాను, చనిపోయిన మావయ్యని మళ్ళీ ఈ ఇంటి వారసుడిగా తీసుకొని వస్తాను అని చెప్పి సహస్ర యమునతో అంటూ ఉంటుంది. ఇక అలా అందరూ ఆనందంగా ఉంటారు. ఇదంతా వింటున్న అంబిక, మీరు అలాగే ఆనందంతో పొంగిపోండి, విహారిని ఒక్కసారి అమెరికాకి పంపించేసిన తర్వాత ఈ ఆస్తులన్నీ కూడా నేనే సొంతం చేసేసుకుంటాను అని చెప్పి అంబిక అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో విహారీ ఇంకా ఇంటికి రాకపోవడంతో యమున కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదేంటి విహారీ ఇంకా రాలేదు అని యమున కంగారు పడిపోతూ ఉండగా, అప్పుడు పద్మాక్షి లక్ష్మిని పిలుస్తూ, ఏ లక్ష్మి, ఏంటి విహారీ ఇంకా ఇంటికి రాలేదు అని అంటూ ఉంటే, ఒకసారి నేను విహారీ గారికి ఫోన్ చేసి కనుక్కుంటానమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. విహారీకి ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందమ్మా అని లక్ష్మి అంటూ ఉంటే, ఆఫీస్లో విహారీ నీతో పాటు బయలుదేరలేదా అని చెప్పి పద్మాక్షి లక్ష్మిని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో మధ్యాహ్నం నుండి నేను విహారీ గారిని ఆఫీస్లో చూడలేదమ్మా, ప్రాజెక్ట్ పని మీద వెళ్ళారేమో అనుకున్నాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. విహారీ ఎక్కడికి వెళ్ళినా నీతో చెప్పకుండా వెళ్ళాడు కదా, మరి ఏదో ప్రాజెక్టు పని మీద వెళ్ళడం ఏంటి అని పద్మాక్షి విరుచుకు పడుతూ ఉంటుంది. చూడు, నా అల్లుడికి ఏదైనా జరగాలి, అప్పుడు నీ అంతు చూస్తాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, అమ్మ, బావ ఇంకా ఇంటికి రాకపోవడం ఏంటమ్మా, నాకు కంగారుగా ఉంది, నేను వెళ్ళి బావ కోసం వెతుకుతాను అని సహస్ర బయటకు వెళ్తుంది. ఇక అప్పుడే లక్ష్మి కూడా, నేను కూడా విహారీ గారి కోసం వెతుకుతాను, ఉదయం ఆయన నాతో గొడవ పడ్డారు, అందుకే ఇంకా ఇంటికి రాలేదా అని చెప్పి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. మరోవైపు అంబిక, నేను కూడా వెతుకుతానని చెప్పి కారులో బయటకు వెళ్తుంది. అలా అందరూ తల ఒక దిక్కు వెతుకుతూ ఉంటారు. విహారీ గారు ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో అని చెప్పి లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. ఇక ఇంతలో విహారీ ఫుల్లుగా తాగేసి కారు నడుపుకుంటూ రోడ్డు మీద వస్తూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి విహారీకి అడ్డుగా నిలబడుతుంది. విహారీ సడన్గా బ్రేక్ వేసి కారులో నుండి కిందకు దిగుతాడు. లక్ష్మిని చూడగానే విహారీ చాలా కోపంగా తన దగ్గరికి వస్తూ ఉంటాడు. మన బంధాన్ని శాశ్వతంగా తెంచేసుకొని నా నుండి దూరం అవ్వాలనుకున్నావు కదా, మరి ఇంకా నా కోసం ఎందుకు వచ్చావో వెళ్ళిపో అని చెప్పి విహారీ లక్ష్మి మీద మండిపడుతూ ఉంటాడు. విహారీ గారు, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం, ప్లీజ్ విహారీ గారు, ఇంటికి వెళ్దాం రండి అని అంటూ ఉంటే, లేదు నేను రాను, నువ్వు ఎందుకు నాకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావో ఇప్పటికైనా నిజం చెప్పు అని విహారీ అంటూ ఉంటాడు. లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక దాంతో విహారీ, నువ్వు చెప్పవు కదా, నువ్వు చెప్పకపోతే నాకు కూడా ఇంటికి రావాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు. ప్లీజ్ విహారీ గారు, దయచేసి ఇంటికి రండి అని లక్ష్మి బతిమలాడుతూ ఉంటుంది. మన మధ్య ఉన్నది భార్యాభర్తల బంధమే, అంత తేలిగ్గా ఆ బంధం తెగిపోతుందని అలా ఎలా అనుకున్నావని చెప్పి విహారీ
చివరిసారిగా అడుగుతున్నాను, ఎవరు మన ఇద్దరిని విడాకులు తీసుకోమంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇదంతా కూడా అంబిక చాటుగా ఉండి వీడియో తీస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు మీ మధ్య ఉన్న బంధం ఏంటో నేను తెలుసుకోలేకపోయాను. విహారీకి లక్ష్మి భార్య అవుతుందన్నమాట. అందుకే దాన్ని ఇన్ని రోజులు ఇంట్లో పెట్టి ఆఫీస్లో కూడా దానికి ఎండి పొజిషన్ ఇచ్చాడన్నమాట. ఈ వీడియోని నాకు ఉపయోగపడినప్పుడు బయట పెడతాను అని చెప్పి అంబిక వాళ్ళను వీడియో తీస్తూ ఉంటుంది. లక్ష్మి ఏమీ మాట్లాడకపోవడంతో విహారీ బీర్ బాటిల్తో తన తలను పగలగొట్టుకుంటాడు. విహారీ గారు, మీకు బ్లడ్ వస్తుంది అని అంటూ ఉంటే, నీకు ఇక్కడ కనిపిస్తున్న బ్లడ్ కనిపిస్తుంది కానీ నా దెబ్బ కనిపిస్తుంది కానీ లోపలైన గాయం కనిపించడం లేదా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఒక బంధం గురించి తెలుసుకున్న తర్వాత ఆ బంధానికి విలువ ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత సడన్గా ఆ బంధం ఇకపై ఉండదని నువ్వంటే నువ్వు లేకుండా బతకగలనని ఎలా అనుకుంటున్నావు లక్ష్మి? నువ్వు నా ప్రాణం. అమ్మకు ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల మన బంధం గురించి బయట పెట్టలేకపోయాను. అంతేకాని మన బంధం అంటే విలువ లేక కాదు. ఇప్పటికీ మన బంధానికి నేను విలువిస్తూనే ఉన్నాను. నీతో విడిపోవడం నాకు ఇష్టం లేదు. నీతో విడిపోవడం అంటే నా ప్రాణం పోవడంతో సమానం అని చెప్పి విహారీ మరొకసారి బాటిల్తో తల పగలగొట్టుకోబోతూ ఉంటే అప్పుడు లక్ష్మి ఆ బాటిల్ని దూరంగా విసిరేసి విహారీని హక్ చేసుకొని, విహారీ గారు ప్లీజ్ విహారీ గారు ఇలా చేయకండి, మీరంటే నా ప్రాణం, నిజంగా మీకు విడాకులు ఇవ్వడం నాకు ఇష్టం లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మరైతే నా మీద బొట్టు వేసి చెప్పు, ఎందుకు నా నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఇక దానికి కారణం యమునమ్మ గారు. యమునమ్మ గారికి మన బంధం గురించి తెలిసిపోయింది. మనం ఇద్దరం కలిసి ఉండడం ఆవిడకు ఇష్టం లేదు. అందుకే ఆవిడ కోరిక మేరకు నేను మీకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాను అని లక్ష్మి విహారీకి నిజం చెప్పడంతో విహారీ షాక్ అవుతూ ఉంటాడు. మన బంధం గురించి ఇప్పుడే నేను అమ్మకి చెప్తాను పద అంటూ, ఇన్ని రోజులు నేను సరైన నిర్ణయం తీసుకోకుండా నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. ఆ రోజే నిజం చెప్పుంటే పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదని చెప్పి విహారీ లక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తాడు. విహారీ నుదుటున పెద్ద దెబ్బ తగిలి రక్తం కారుతూ ఉంటుంది. విహారీ ఏంట్రా దెబ్బ అని చెప్పి యమున షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. అమ్మ అదంతా తర్వాత, నీతో నేను మాట్లాడాలి రామ్మ అంటూ విహారీ యమునను గదిలోకి తీసుకొని వెళ్తాడు. అమ్మ విహారీకి నాకు విడాకులు ఇప్పించాలని అనుకుంటున్నావా అని అంటూ ఉంటే యమున టెన్షన్ పడుతూ ఉంటుంది. విహారీ నీకు ఈ విషయం తెలిసిపోయిందా? ఈ ఇంటి కోడలుగా ఉండే అర్హత కేవలం సహస్రకు మాత్రమే ఉందిరా, అందుకే లక్ష్మికి విడాకులు ఇచ్చేసే అని అంటూ ఉంటే, లేదమ్మా ఎట్టి పరిస్థితులను ఎవరెన్ని చెప్పినా లక్ష్మికి నేను విడాకులు ఇవ్వలేను. లక్ష్మి నా భార్య, ఈ జన్మకు మేమిద్దరం భార్యాభర్తలం, మమ్మల్ని విడదీసే హక్కు ఎవరికీ లేదు. నువ్వు నా కన్న తల్లివే, నువ్వేం చెప్పినా నేను వింటాను, కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం దయచేసి నన్ను ఫోర్స్ చేయొద్దమ్మా. లక్ష్మికి విడాకులు ఇవ్వడం అంటే నా ప్రాణం పోయినట్టే అని విహారీ యమునకు చెప్పడంతో యమున ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది.